వైకల్యం తన శరీరానికే కాని తన సంకల్పానికి కాదని ముందుకు కదిలాడు వీరేష్. నేను సైతం అంటూ మున్సిపల్ ఎన్నికల బరిలో దిగి ఓటర్లను ఆలోచింపజేస్తున్నాడు. జనసేవ పార్టీ అభ్యర్థిగా జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలోని 8వ వార్డుకు పోటీ చేస్తున్నాడు. తనకు కనిపించని అభ్యర్థిని మీకు కనిపించే విధంగా చేసి చూపుతానంటి అంటున్న వీరేష్ మాటలు ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. జనసేన నేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రజాసేవ చేయడానికి వచ్చానని పుట్టుకతో అంతుడైన వీరేష్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాటలు ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఐజ మున్సిపాలిటీలో అల్లంపూర్ కాంగ్రెస్ ఐజ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాం 8వ వార్డులో. దానికి ఒక కళ్ళు లేని ఒక వీరేష్ అనే వ్యక్తిని తీసుకొచ్చాము. ఆయన గురించి ఒకసారి ఆయననే చెప్తాడు, మేము కూడా చెప్తాం. బలపరిచాము జనసేన పార్టీ నుంచి ఇతన్ని. అందరు జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ బలపరచాలని కోరుకుంటున్నాం. అందరికీ నా నమస్కారములు. నా పేరు వీరేష్, నాది ఐజ గ్రామం, ఐజ మండలం, అల్లంపూర్ తాలూకా, జోగులాంబ గద్వాల జిల్లా. నేను జనసేన పార్టీ నుండి 8వ వార్డు అభ్యర్థిగా నన్ను ప్రకటించారు పార్టీ అధిష్టానం. కాబట్టి నన్ను కండ్లు లేని అంతుడిగానే గుర్తించకుండా మీ నిండు మనసుతో, దయచేసి నిండు మనసుతో నా శక్తి సామర్థ్యాలను గుర్తించి నాకు మీ ఓటుని నాకు వేయించి నన్ను గెలిపించండి. కాబట్టి గెలిచిన వెంటనే నేను ఏం చేస్తానంటే నా వార్డులో అభివృద్ధి అనేది జరగాలి. ఇంతవరకు జరగలేదు కాదు, ఎన్ని నిధులు వచ్చినా కూడా పక్కదారులే మళ్ళీపోతున్నాయి.